హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభావందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు దావీదు రాసిన కీర్తనల గ్రంథము 130వ కీర్తన 5వ వాక్యము. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, ఈ కీర్తనలను యాత్రా కీర్తనలు అంటారు. ఈ యాత్రా కీర్తనలో దావీదు గారు రాసినటువంటి ఈ యొక్క కీర్తనలో ప్రాణము ఆయన కోసం కనిపెట్టుచున్నది. దావీదు యొక్క ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. నేను యెహోవా కొరకు కనిపెట్టుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నది. అంతేకాదు, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన నోటి నుండి వచ్చే మాట కోసము ఎదురు చూస్తూ ఉన్నాడంట, ఆశ పెట్టుకొని ఉన్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ పెట్టుకొని దేవుని మాటను ఆసక్తితో వెతకగలుగుతున్నావా ఈ రోజున? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకోవాలా. ఆయన రాబోతున్నాడు, మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. ఆ రోజున నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకుంటేనే ఎత్తబడతావు, లేకపోతే విడవబడతావు. ఆయన కొరకు కనిపెట్టుకునే గుంపు, ఎదురు చూసే గుంపు ఒకటి ఆయన కోసం తయారవుతా ఉంది. దేవుని బిడ్డలారా, కనుక యెహోవా కొరకు కనిపెట్టుకో, యెహోవా కొరకు ఎదురు చూడు, యెహోవా కొరకు కనిపెట్టుకునేటట్టు నీ ప్రాణాన్ని ఆ ఆశతో నింపు. దేవుని యొక్క మాట కొరకు ఆశ కలిగి ఉండు. దేవుడు ఏం మాట్లాడతాడు, నాతో ఏం మాట్లాడతాడు దేవుడు, నన్ను ఏ విధంగా సరి చేస్తాడు నా దేవుడు యొక్క మాట కొరకు నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన మాట నా ఆశను తీరుస్తుంది, నా దాహాన్ని తీరుస్తుంది, నాకు నెమ్మదిని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, కలవరాన్ని తీసేస్తుంది. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో విడుదల ఉంది. ఆయన మాటకున్నటువంటి గొప్ప ఆ శక్తి చేత స్వస్థత, ఆరోగ్యము, నెమ్మది, దీవెన కలుగుతుంది. ఆ మాట నీకు కావాలంటే నీ ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొని, నీవు ఆయన నోటి నుండి వచ్చే మాట కొరకు కనిపెట్టుకునే బిడ్డగానో ఉండాలి. ఈ రోజున చాలామంది దేవుని కొరకు కనిపెట్టుకునే టైము లేక వారు వెళ్ళిపోతూ ఉన్నారు లోకంలోకి. దేవుని కొరకు వేచి చూచే మనసు లేకుండా లోకంలో తిరుగుతూ ఉన్నారు. దేవుని కొరకు నిలబడలేకపోతున్నారు, దేవుని కొరకు పోరాడలేకపోతున్నారు, దేవుని కొరకు ఎదురు చూసే మనసు లేకుండా పోతూ ఉంది. బిజీ లైఫ్లో దేవుణ్ణి వెతికేవారు తక్కువైపోయినారు. ఎక్కువ జామున్న లేచి నువ్వు దేవుని వెతికినట్లయితే నీకు దొరుకుతాడని వ్రాయబడింది. అలా వెతికే వాళ్ళు కరువు అయిపోయినారు. దేవుని యొక్క మాట కొరకు వెతికేవాళ్ళు, దేవుని యొక్క సన్నిధిని వెతికేవాళ్ళు, దేవుని సన్నిధిని అనుభవించాలని సమయాన్ని కేటాయించుకునే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు కనిపెట్టుకుంటున్నావా? ఎవరి కొరకు కనిపెడతా ఉన్నావు? డబ్బు కోసము, ఆస్తుల కోసం, అంతస్తుల కోసము కనిపెట్టుకుంటూ ఆశ పెట్టుకొని బ్రతుకుతున్నావేమో. భూమి మీద నువ్వు దేని మీద ఆశ పెట్టుకున్నా భూమే సర్వనాశనం అయిపోతుందని వాక్యం సెలవిస్తుంది. ఇక నువ్వు సంపాదించినది, నువ్వు కూడబెట్టుకున్నది, నువ్వు ఆశ పెట్టుకొని ప్రాణం పెట్టుకున్నావే, అవన్నీ ఒక రోజున కాలిపోతాయి. అదే దేవుని మీద ఆశ పెట్టుకుంటే, దేవుని మాట మీద ఆశ పెట్టుకుంటే, నీ ప్రాణము యేసయ్య మాట కోసం ఎదురు చూసేటట్టుగా ఉంటే ఎత్తబడే సంఘంలో ఉంటావు, దేవుని దీవెన పొందుకుంటావు. కనుక లోకంలో ఇంకా లోక ఆశల కొరకు బ్రతుకుతున్న విశ్వాసిగా ఉన్నావా? సర్వసత్యంలోకి నర్పించబడిన విశ్వాసిగా ఉన్నావా? దేవుడు వస్తున్నాడు ఎదురు చూసి ఇంకా పరిశుద్ధత కొరకు పాటుపడుతూ పోరాడుతున్నావా? నీవే పరీక్షించుకో. రాకడ దినాల్లో ఉన్న మనము
ఈ పరిస్థితుల్లో ఏం చేస్తే ఎలా ఎలా బ్రతుకుతే దేవునికి ఇంకా సమీపం అవుతామని ఆలోచన చేసుకొని దేవుని కొరకు కనిపెడుతూ ఆయన మాట కొరకు ఎదురు చూస్తూ ఆయన మాట ప్రకారము జీవించి ఎత్తబడే సంఘంలో ఉందురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. విన్న వారిని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలు క్షేమం దయచేయండి. నీ కొరకు కనిపెట్టుకుంటూ నీ మాట కొరకు వేచి ఉండే బిడ్డలుగా మార్చమని, సహాయము దయచేసి మారు మనసు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.